మేడపైన ఖాళీ స్థలంలో కుండీల్లో విత్తనాలు వేసి మొక్కలు పెంచారు. ప్రతిరోజు వాటికి నీళ్లు పోస్తున్నారు. మొక్కలు బాగా ఎదిగేందుకు యూరియా కూడా చల్లారు. ఎండ నుంచి మొక్కల సంరక్షణకు గోనె సంచులతో కప్పి కాపాడుకున్నారు. ఎప్పటికప్పుడు మొక్కల ఎదుగుదల చూసి ఎంతో మురిసిపోయారు. కానీ అనూహ్యంగా పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు. అదేంటి, మిద్దె సాగును అధికారులు ప్రోత్సహిస్తారు కదా, అరెస్టు చేయడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇంతకీ వాళ్ళు ఏం సాగు చేస్తున్నారంటారు? కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయిన నగరాలు, పట్టణాల్లో మిద్దె సాగులు చూస్తూనే ఉంటాం. మేడపైన మొక్కలు, కూరగాయల సాగుతో ఎంతో ఆకట్టుకుంటుంది మిద్దె సాగు. ఉద్యాన శాఖలు కూడా ఇలాంటి సాగులను ప్రోత్సహిస్తుంటాయి. అయితే ఇదే అదునుగా హైదరాబాద్ మలక్పేటలో కొందరు ఏకంగా మిద్దెపై గంజాయి మొక్కలు పెంచడం కలకలం రేపింది. ఏఓబీ నుంచి గంజాయి దొంగచాటుగా తెప్పించడం కష్టంగా మారడంతో పాటు అక్కడి ధరతో పోల్చితే ఇక్కడ 10 రెట్లు అధిక ధరకు కొనుగోలు చేయలేక ఏకంగా మిద్దెపైనే సాగు చేపట్టారు. మలక్పేటలోని మెహబూబ్ మిషన్ మార్కెట్లోని ఓ భవనం పైన 2 బిహారీలు ఈ గంజాయి మొక్కల పెంపకం చేపట్టారు. గంజాయి విత్తనాలు తీసుకొచ్చి మేడపైన కొద్దిగా మట్టి పేర్చి అందులో చల్లారు. మొక్కలు పెరిగిన తర్వాత వాటికి రోజూ నీళ్లు పోస్తూ యూరియా వేసి బాగా ఎదిగే వరకు పెంచారు. గంజాయి మొక్కలు బయటకు కనిపించకుండా చుట్టూ గన్నీ బ్యాగులతో రక్షణ గోడ కట్టారు. పక్కా సమాచారంతో ఆబ్కారీ సిబ్బంది దాడి చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బర్వాద గ్రామంలో పంటల మధ్య అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆబ్కారీ సిబ్బంది దాడి చేశారు. పంటల మధ్యలో ఉన్న 108 గంజాయి మొక్కలను పీకేశారు. ఎవరైనా గంజాయి కలిగి ఉన్నా, పెంచుతున్నా కఠిన శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. ఒడిషా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వస్తున్న కూలీలు సైతం తాము ఉండే ప్రాంతాల్లో దొంగచాటుగా గంజాయి పెంచుతున్నట్లు సమాచారం. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు తమ దగ్గర తక్కువ ధరకే దొరికే గంజాయి ఇక్కడ 10 రెట్లు అధిక ధర పెట్టి కొనుగోలు చేయలేక సొంతంగానే పెంచుకుంటున్నారు. జవహర్ నగర్లో ఓ ఇంట్లో పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కారు. ఒక మొక్క బాగా పెరిగితే సుమారు 3 నుంచి 5 కిలోల గంజాయి వస్తుందని అధికారులు తెలిపారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దులు, ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి సాగు హైదరాబాద్కు విస్తరించడం కలకలం రేపుతోంది. ఇంటి పెరడు, మిద్దె, అపార్ట్మెంట్ల టెర్రస్ మీద గుట్టుగా గంజాయి మొక్కలు పెంచుతున్నారు. అత్యాశతో కొందరు రాజధాని శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో సైతం గంజాయి సాగు చేపట్టారు. ఈ ఏడాదే నగరంలో 90 చోట్ల గంజాయి మొక్కలు సాగు చేస్తున్న కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.